హరీష్ శంకర్, మాస్ మహారాజా రవితేజ కాంబోలో వచ్చిన సినిమా మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా తెరకెక్కిన మిస్టర్ బచ్చన్ సినిమాలో బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. మిస్టర్ బచ్చన్ సినిమా ఆగస్టు 15న రిలీజ్ కాబోతుండగా ఆగస్టు 14 సాయంత్రం నుంచే అనేక చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. మిస్టర్ బచ్చన్ సినిమా బాలీవుడ్ రైడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. కథ విషయానికి వస్తే ఆనంద్ బచ్చన్, రవితేజ ఓ సిన్సియర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్. సమాజంలో పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో రైడ్ చేసి అతని నల్లధనాన్ని పట్టుకోవడంతో పాటు ఆఫీస్లో అతనికి సపోర్ట్ చేసిన సీనియర్ ఆఫీసర్ని అవమానించడంతో ఉద్యోగం పోతుంది. ఉద్యోగం పోయాక తన ఊరు కోటిపల్లికి వచ్చి గతంలో తాను నడిపిన ఆర్కెస్ట్రా నడుపుతూ పాటలు పాడుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో జిక్కీతో ప్రేమలో పడతాడు. ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లను ఎలా ఇవ్వాలి అని జిక్కీ పేరెంట్స్ ప్రశ్నించినప్పుడే మళ్లీ అతని ఉద్యోగం తిరిగి వస్తుంది. ఈసారి తన ఊరికి దగ్గరలోనే ఉండే ముత్యం జగ్గయ్య అనే ఓ ఎంపీ ఇంట్లో రైడ్ చేయమని ఆదేశాలు వస్తాయి. దీంతో 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని రైడ్కి వెళ్తాడు బచ్చన్. మరి రైడ్లో జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు? అక్కడ నల్లధనం దొరికిందా? జిక్కీతో బచ్చన్ పెళ్లి అయ్యిందా? అసలు ఈ బచ్చన్ పేరు కథేంటి తెలియాలంటే మిస్టర్ బచ్చన్ తెరపై చూడాల్సిందే. సినిమా విశ్లేషణ: హరీష్ శంకర్ రీమేకులు తీసినా వాటిని బాగా తీస్తాడు అనే పేరుంది. దీంతో హిందీలో రైడ్ సీరియస్ సబ్జెక్ట్ అయినా దానిని హరీష్ శంకర్ తన స్టైల్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్తో చూపిస్తాడు అనుకున్నారు. కానీ సినిమాలో అసలు పాయింట్ రైడ్ అయితే దాన్ని వదిలేసి దాని చుట్టూ పాటలు, ఫైట్స్, లవ్ స్టోరీ రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ బచ్చన్ జాబ్ పోయి ఊరికి రావడం, ఊర్లో జిక్కీని చూసి ప్రేమలో పడి ఆమె వెనక తిరగడం, ఆర్కెస్ట్రాలో పాటలు పాడడం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత హిందీ పాటలు, హీరోయిన్తో సీన్స్తోనే బాగా సాగతీశారు. ఇంటర్వెల్ ముందు జాబ్ వచ్చిందని జగ్గయ్య ఇంటిపై రైడ్ చేయడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా రైడ్ సినిమాలో లాగా ఆసక్తిగా డబ్బులెక్కడున్నాయి, ఎలా బయటకు తీశారు అని ఉంటుందేమో అనుకున్నారు. కానీ అసలు రైడ్ అంతా ఓ 15 నిమిషాలు చూపించి మిగిలిందంతా అక్కడ కూడా హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్తో సాంగ్స్, కామెడీతోనే సాగతీశారు. సినిమాలో సత్య అక్కడక్కడా నవ్విస్తాడు. సినిమాలో లాజిక్స్ అస్సలు వెతకొద్దు. అన్నపూర్ణమ్మ సీన్స్ అయితే క్రేన్స్లా అనిపిస్తాయి. ఓ యువ స్టార్ హీరో గెస్ట్ అపీరెన్స్తో ఆదరగొట్టాడు. ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. అమితాబ్ బచ్చన్ రెఫరెన్స్లు, పాత అమితాబ్ సాంగ్స్ మాత్రం బాగా వాడుకున్నారు. మొత్తానికి హీరోయిన్ అందం కోసం, 2 మాస్ సాంగ్స్ కోసం, కాసేపు సత్య కామెడీ కోసం, పాత హిందీ పాటల కోసం మాత్రం సినిమాకి వెళ్ళొచ్చు. నటీనటుల పర్ఫార్మెన్స్: రవితేజ ఏ సినిమాకైనా చాలా కష్టపడతాడు అని తెలిసిందే. ఈ సినిమాకి కూడా తన ఎనర్జీని అంతా పెట్టి ఫుల్ యాక్టివ్గా నటించాడు. భాగ్యశ్రీ బోర్సే మాత్రం తన అందంతో అందరినీ మెప్పిస్తుంది. నటనలో పర్వాలేదు అనిపించింది. జగపతి బాబు విలన్ పాత్రలో బాగా నటించారు. సత్య తన కామెడీతో నవ్విస్తాడు. తనికెళ్ల భరణి, గౌతమి, సచిన్ ఖేడ్కర్, శుభలేఖ సుధాకర్, మిగిలిన నటీనటులు కూడా పర్వాలేదు అనిపించారు. సాంకేతిక అంశాలు: సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం చాలా రిచ్గా ఉన్నాయి. ఎప్పుడూ మెలోడీ మ్యూజిక్తో మెప్పించే మికీ జె మేయర్ ఈసారి ఫుల్ మాస్ సాంగ్స్, మాస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అదరకొట్టారు. కథ బాలీవుడ్ సినిమాది తీసుకున్న కథనం మాత్రం చాలా రెగ్యులర్ రొటీన్ మాస్ మసాలా సినిమాలా రాసుకున్నారు. దర్శకత్వం పరంగా హరీష్ శంకర్ బాగానే తీసినా తన మార్క్ ఎక్కడో మిస్ అయింది అనిపిస్తుంది. పీపుల్ మీడియా సంస్థ సినిమాకు బాగా ఖర్చు పెట్టినట్టు తెరపై కనిపిస్తుంది. మొత్తంగా మిస్టర్ బచ్చన్ సినిమా ఓ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చేసే రైడ్ కథలో 4 పాటలు, 4 ఫైట్స్ పెట్టి రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాలో చూపించారు. ఈ సినిమాకు 2.25 రేటింగ్ ఇవ్వొచ్చు.